రక్షణ దళాలలో పనిచేసేటువంటి వాళ్ళ కోసం ప్రాక్సీ ఓటింగ్ అనేటువంటి సిస్టమ్ కూడా ఉంది. ప్రాక్సీ ఓటింగ్ అవకాశం ఎవరికి ఇస్తారండి? రక్షణ దళాలలో పనిచేసేటువంటి వాళ్ళకి. అదేవిధంగా ఇప్పుడు ఒక క్యాండిడేట్ అనేటువంటి వాడు ఎన్ని నియోజకవర్గాలలో పోటీ చేయవచ్చు? ఓన్లీ 2 నియోజకవర్గాలలో మాత్రమే పోటీ చేయవచ్చు. ఒక క్యాండిడేట్ అనేటువంటి వాడు ఓన్లీ 2 నియోజకవర్గాలలో మాత్రమే పోటీ చేయవచ్చు. 2 కంటే ఎక్కువ నియోజకవర్గాలలో పోటీ చేయడానికి అవకాశం లేదు. 2 నియోజకవర్గాలలో మాత్రమే పోటీ చేయడానికి అవకాశం ఉంది. మరి 2003వ సంవత్సరం వరకు రాజ్యసభ ఎలక్షన్ అనేటువంటిది 2003వ సంవత్సరం వరకు రాజ్యసభ సభ్యుల ఎలక్షన్ అనేటువంటిది ఎటువంటి ఎలక్షన్? సీక్రెట్ బ్యాలెట్ మెథడ్. సీక్రెట్ బ్యాలెట్ మెథడ్. 2003వ సంవత్సరం వరకు రాజ్యసభ సభ్యుల ఎన్నిక సీక్రెట్ బ్యాలెట్ మెథడ్ అనేటువంటిది 2003వ సంవత్సరంలో ఏం చేశారు అంటే ఓపెన్ బ్యాలెట్ మెథడ్కు మార్చడం జరిగింది. ప్రస్తుతం రాజ్యసభ సభ్యుల ఎన్నిక ఎటువంటి ఎన్నిక అండి? ఓపెన్ బ్యాలెట్ మెథడ్. అంటే అర్థం ఏంటి? రాజ్యసభ సభ్యులని ఎన్నుకునేటప్పుడు నువ్వు ఎవరికి ఓటేశావు అనేటువంటిది చూపించాలి. ఎవరికి చూపించాలి? వాళ్ళ తరపున అంటే వాళ్ళ తరపున ఆ పార్టీ తరపున ఒక ఏజెంట్ ఉంటాడు. ఆ ఏజెంట్కు చూపించాలి ఎవరికి ఓటేశాము అనేటువంటిది. యాక్చువల్గా రాజ్యసభ సభ్యులు అనేటువంటి వాళ్ళు ఎవరి చేత ఎన్నిక కాబడుతున్నారు? ఎమ్మెల్యేల చేత ఎన్నిక కాబడేటువంటి రాజ్యసభ సభ్యులు అనేటువంటి వాళ్ళు కొంతమంది బాగా డబ్బున్నటువంటి వాళ్ళు ఉంటారు. ఒక 500-600 కోట్ల డబ్బులు ఉన్న వాళ్ళు ఏం చేస్తారు అంటే ఎమ్మెల్యేలకు డబ్బు ఆశ చూపించేసి మీది సీక్రెట్ ఓటింగ్ కదా, ఎవరికీ తెలియదు, మీరు ఎవరికి ఓటేశారనేది తెలియదు కదా, డబ్బులు ఇచ్చేస్తాం మాకు ఓటేయండి అని చెప్పేసి అలా డబ్బున్న వాళ్ళు ఎలక్ట్ అవుతూ ఉంటే, అలా కాదు, ఈ ఫ్రాడ్ అనేటువంటిది ఎక్కువగా జరుగుతుంది, కరప్షన్ అనేటువంటిది ఎక్కువగా జరుగుతుంది, డబ్బులు ఉన్నటువంటి వాళ్ళకి ఎక్కువగా అంటే డబ్బు అనేటువంటిది ఎలక్షన్స్లో మెయిన్ రోల్ ప్లే చేస్తూ ఉంది అని చెప్పి, అలా కాదు ఒక పార్టీ తరపున గెలిచినటువంటి వాళ్ళు ఆ పార్టీ యొక్క రూల్స్ రెగ్యులేషన్స్కి కట్టుబడి ఉండాలి. ఆ పార్టీ అనేటువంటి దానికి అంటే ఆ పార్టీ ఎవరినైతే క్యాండిడేట్స్గా నిలబెడుతుందో వాళ్ళకే ఓటేయాలి అన్న ఉద్దేశంతో అసలు వాళ్ళు ఎవరికి ఓటేస్తున్నారు అనేటువంటి విషయాన్ని ఆ పార్టీ మెంబర్స్కి తెలిసేలాగా ఏం చేయాలి అంటే ఓపెన్ బ్యాలెట్ అనేటువంటిది వేయాలి అని చెప్పింది 2003వ సంవత్సరంలో. అంటే 2003వ సంవత్సరం నుంచి రాజ్యసభ ఎలక్షన్ ఎటువంటి ఎలక్షన్? ఓపెన్ బ్యాలెట్ మెథడ్. ఎగ్జామ్లో ఎప్పుడన్నా అడిగాను అనుకోండి, ఈ క్రింది ఎలక్షన్స్లో ఏ ఎలక్షన్స్లో ఓపెన్ బ్యాలెట్ మెథడ్ను ఉపయోగిస్తున్నాం? రాజ్యసభ సభ్యుల ఎలక్షన్లో. ఏ ఎలక్షన్స్లో అండి? రాజ్యసభ సభ్యుల. మిగతా ఎలక్షన్స్ అన్నీ కూడా సీక్రెట్ బ్యాలెట్ మెథడ్. సీక్రెట్ ఎలక్షన్సే. ఒక రాజ్యసభ సభ్యుల ఎన్నిక మాత్రం ఓపెన్ బ్యాలెట్ ఎలక్షన్స్ అనేటువంటివి. ఓపెన్ బ్యాలెట్ ఎలక్షన్స్ అనేటువంటివి. ఓకేనా? దాంతోపాటు ఓవర్సీస్ ఓటింగ్. ఓవర్సీస్ ఓటింగ్ అంటే విదేశాలలో ఉన్నటువంటి భారతీయులకి కూడా ఓటు హక్కు కల్పించడం. విదేశాలలో ఉన్నటువంటి భారతీయులకి కూడా ఓటు హక్కు ఇవ్వచ్చా ఇవ్వకూడదా? ప్రజెంట్ ఉన్నటువంటి చట్టాల ప్రకారం ఇవ్వవచ్చు. ఎవరికి ఇవ్వవచ్చు? విదేశీ పౌరసత్వం తీసుకోనటువంటి వాడికి. అర్థమవుతుందా? ఎన్ఆర్ఐలు ఉంటాడు, నాన్ రెసిడెంట్ ఇండియన్, వాడు భారతీయ పౌరసత్వమే ఉంటుంది, కాకపోతే ఉద్యోగమో లేకపోతే వ్యాపారమో లేకపోతే ఎడ్యుకేషన్ కోసమో ఫారిన్ కంట్రీస్కి వెళ్ళి ఉంటాడు.
అక్కడ కొన్ని రోజులు ఆయన ఆక్యుపేషన్ కోసం, ఉపాధి కోసం అక్కడ ఉంటాడు, కానీ ఆ దేశ పౌరసత్వం పొందడు. అలా ఫారిన్ సిటిజన్షిప్ పొందనటువంటి భారతీయులకి ఓటు హక్కు అనేటువంటిది కల్పించడమైనది. అది దానినే ఏమని పిలుస్తారు అంటే ఓవర్సీస్ ఓటింగ్ రైట్ అని పిలవడం జరుగుతుంది. ఓవర్సీస్ ఓటింగ్ రైట్ అని పిలవడం జరుగుతుంది. అంటే భారతీయ పౌరసత్వం కలిగినటువంటి భారతీయులకి ఓటు హక్కు కల్పించడం జరిగింది ఎలక్షన్ కమిషన్ అనేటువంటిది. ఎలక్షన్ కమిషన్ అనేటువంటిది ఇటువంటి రిఫార్మ్స్ అనేటువంటివి, చాలా రిఫార్మ్స్ తీసుకొచ్చింది ఎలక్షన్ కమిషన్ అనేటువంటిది. 1950 జనవరి 25వ తేదీన ఏర్పడినటువంటి ఎలక్షన్ కమిషన్ అనేటువంటిది టైం టు టైం కాలానుగుణంగా ఈ ఎన్నికల ప్రాసెస్లో అనేకమైనటువంటి మార్పులను తీసుకురావడానికి ప్రయత్నం చేసింది. దానికోసం చాలా కమిటీలు అనేటువంటివి ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కమిటీలు ఇచ్చినటువంటి రికమెండేషన్స్ను బేస్ చేసుకుని ఈ ఎన్నికల ప్రాసెస్లో అనేకమైనటువంటి రిఫార్మ్స్ అనేటువంటివి తీసుకురావడానికి ప్రయత్నం జరిగింది. ఇవి దేనికి సంబంధించిందండి? ఎలక్షన్ కమిషన్కు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. కొంచెం అన్నింటికి సంబంధించినటువంటివన్నీ టచ్ చేశాం. ఏంటి అంటే ఎలక్షన్ కమిషన్కి 324 నుంచి 329 వరకు ఆర్టికల్స్, దాంతోపాటు నేషనల్ పార్టీలు, రీజనల్ పార్టీలు, దాంతోపాటు ఎలక్షన్ రిఫార్మ్స్ అనేటువంటివి, ఎలక్షన్ రిఫార్మ్స్ కోసం ఏర్పాటు చేసినటువంటి కమిటీలు, అవి ఇచ్చినటువంటి రిపోర్టులు అనేటువంటిది ఇది 15వ భాగంలో 324 నుంచి 329 వరకు ఉండేటువంటి ఆర్టికల్స్. నెక్స్ట్ ఇది సైడ్ హెడ్డింగ్ పెట్టుకుందాం. 16th పార్ట్ 16వ భాగం అనేటువంటిది పదహారవ భాగం అని ఏంటండి? ప్రాతినిధ్య చట్టాలా? అవేమి అవసరం లేదు. ప్రజాప్రాతినిధ్య చట్టం 1951, 61, 71 ఇవేమీ అవసరం లేదు. ప్రజాప్రాతినిధ్య చట్టాలు ఏమీ అవసరం. అది ఎవరి కోసం? ప్రజాప్రాతినిధ్య చట్టాలు అంటే ఎలక్షన్స్లో కంటెస్ట్ చేసేటువంటి వాళ్ళు మరియు ఎలక్షన్స్ ద్వారా ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధుల కోసం ఆ చట్టాలన్నీ ప్రజాప్రాతినిధ్య చట్టాలు, పబ్లిక్ రిప్రజెంటేటివ్ యాక్ట్స్ అనేటువంటివి. అవేమీ నేర్చుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఓకేనా? అవేమీ నేర్చుకోవాల్సినటువంటి అవసరం లేదు. నెక్స్ట్ ఇది 16వ భాగం అనేటువంటిది వివిధ వర్గాల వాళ్ళకు కల్పించినటువంటి ప్రత్యేక అవకాశాలు, స్పెషల్ ప్రొవిజన్స్ ప్రొవైడెడ్ టు డిఫరెంట్ సెక్షన్స్ ఆఫ్ పీపుల్. వివిధ వర్గాల వాళ్లకు కల్పించినటువంటి ప్రత్యేక అవకాశాలు 330 నుంచి 342 ఏ వరకు ఉండేటువంటి ఆర్టికల్స్. 16వ భాగం 330 నుంచి 342 ఏ వరకు ఉండేటువంటి ఆర్టికల్స్ వివిధ వర్గాల వాళ్లకు కల్పించినటువంటి ప్రత్యేక అవకాశాల గురించి చెప్తుంది. చూడండి, ఫస్ట్ ఆర్టికల్స్ చెప్దాం. ఆర్టికల్స్ తర్వాత అక్కడ ఉండేటువంటి కంటెంట్ ఏముంది, వాటికి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ ఏంటి అనేది చూద్దాం. ఫస్ట్ది 330 ఆర్టికల్ ఏం చెప్తుంది? 330 ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే లోక్సభలో ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్లు, లోక్సభలో ఎస్సీ
ఎస్టీల రిజర్వేషన్లు వాళ్ళ యొక్క జనాభా ప్రాతినిధ్యం ప్రకారం, వాళ్ళ యొక్క జనాభా రేషియో ప్రకారం 15% సీట్లు అనేటువంటివి ఎస్సీలకి, 7.5% సీట్లు అనేటువంటివి ఎస్టీలకి కేటాయించడం జరిగినది. మళ్ళీ చెప్తాను చూడండి. 330 ఆర్టికల్ ప్రకారం లోక్సభలో ఎస్సీ ఎస్టీల సీట్ల రిజర్వేషన్ అనేటువంటి దాని గురించి చెప్తుంది. లోక్సభలో ఎస్సీ ఎస్టీల సీట్ల రిజర్వేషన్ల గురించి చెప్తుంది. ఈ ఆర్టికల్ అంటే 330 ఆర్టికల్. నెక్స్ట్ 330A కొత్తగా వచ్చినటువంటి ఆర్టికల్. 330A అనేటువంటి ఆర్టికల్ కొత్తగా వచ్చినటువంటి ఆర్టికల్ 106వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం, 106వ రాజ్యాంగ సవరణ చట్టం 2023 ప్రకారం 330A అనేటువంటిది ఏం చెప్తుంది అంటే, లోక్సభ సీట్లలో మొత్తం సీట్లలో, లోక్సభలోని మొత్తం సీట్లలో 1/3 సీట్లు అనేటువంటివి ఎవరికి రిజర్వ్ చేయాలి? ఉమెన్స్కి రిజర్వ్ చేయాలి. లోక్సభలోని మొత్తం సీట్లలో 1/3 సీట్లు అనేటువంటివి, లోక్సభలోని మొత్తం సీట్లలో 1/3 సీట్లు ఉమెన్స్కి రిజర్వ్ చేయాలి అని చెప్తుంది. ఏ ఆర్టికల్ అంటే 330A అనేటువంటిది. 330 ఆర్టికల్ ఏమో లోక్సభలో ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్లు, 330A అనేటువంటిదేమో లోక్సభలో 1/3 సీట్లు అనేటువంటివి ఉమెన్స్కి రిజర్వేషన్ చేయాలి అని ఉంటుంది. 331 ఉందా? లేదు. 331 అనేటువంటిది లేదు. ఒకసారి చూద్దాం. ఇనీషియల్గా 331 ఏం చెప్పేది? లోక్సభలో ఆంగ్లో ఇండియన్ల రిజర్వేషన్ల గురించి చెప్పేది. 331 ఏం చెప్పింది అంటే, లోక్సభలో ఆంగ్లో ఇండియన్స్ రిజర్వేషన్, ఆంగ్లో ఇండియన్లకి ఎంతమందిని నామినేట్ చేయాలి? 2. ఎవరు? రాష్ట్రపతి. 331 లోక్సభలో ఆంగ్లో ఇండియన్ల రిజర్వేషన్లు అనేటువంటివి చెప్పేది. కాకపోతే ఈ లోక్సభలో ఆంగ్లో ఇండియన్లకు ఉండేటువంటి రిజర్వేషన్లు అనేటువంటివి తొలగించడం జరిగింది. లోక్సభలో ఆంగ్లో ఇండియన్లకు ఉండేటువంటి రిజర్వేషన్లు అనేటువంటివి 104వ రాజ్యాంగ సవరణ చట్టం, 104వ రాజ్యాంగ సవరణ చట్టం 2020 ప్రకారం, 104వ రాజ్యాంగ సవరణ చట్టం 2020 ప్రకారం ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్లను పొడిగించారు. కానీ ఆంగ్లో ఇండియన్ల రిజర్వేషన్లు అనేటువంటివి పొడిగించలేదు. మళ్ళీ చెప్తాను చూడండి. ఎస్సీ ఎస్టీల సీట్లు రిజర్వేషన్లు అనేటువంటివి పొడిగించారు 104వ రాజ్యాంగ సవరణ చట్టం. కానీ ఎవరి రిజర్వేషన్లు పొడిగించలేదు? ఆంగ్లో ఇండియన్ల రిజర్వేషన్లు పొడిగించలేదు. అంటే 331 ఆర్టికల్ ఉందా ప్రజెంట్? లేదు. ఒకసారి చూడండి. 104వ రాజ్యాంగ సవరణ చట్టం ఏమంటుంది? లోక్సభలో ఎస్సీ ఎస్టీల సీట్ల రిజర్వేషన్లు అనేటువంటివి మరొక 10 సంవత్సరాలు పొడిగించడమైనది. లోక్సభలో ఎస్సీ ఎస్టీల సీట్ల రిజర్వేషన్లు మరొక 10 సంవత్సరాలు పొడిగించడమైంది. అంటే ఎప్పటి వరకు? 2030 వరకు పొడిగించడమైనది. 2030 వరకు పొడిగించారు. కానీ ఎవరి రిజర్వేషన్లు పొడిగించలేదు? ఆంగ్లో ఇండియన్ల రిజర్వేషన్లు పొడిగించలేదు. అంటే ప్రస్తుతం ఆంగ్లో ఇండియన్లకు రిజర్వేషన్లు లేవు. ఆంగ్లో ఇండియన్ల రిజర్వేషన్ల గురించి ఏ ఆర్టికల్ చెప్పేది? 331. నెక్స్ట్ 332 ఆర్టికల్. 332 ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే, శాసనసభల్లో ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు, శాసనసభల్లో ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు
ఎమ్మెల్యే సభలో ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్స్ అనేటువంటివి. ఎమ్మెల్యే సభలో ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు వాళ్ళ యొక్క జనాభా నిష్పత్తి ప్రకారం, వాళ్ళ యొక్క పాపులేషన్ రేషియో ప్రకారం ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్లు అనేటువంటివి కల్పించాలి అని చెప్తుంది. నెక్స్ట్ది 332A. 332A రాష్ట్ర శాసనసభల్లో మహిళలకి, రాష్ట్ర శాసనసభల్లో మహిళలకి రిజర్వేషన్లు అనేటువంటివి 1/3 సీట్లు అనేటువంటివి ఇవ్వాలి. 332A ఏం చెప్పింది అంటే రాష్ట్ర శాసనసభల్లో మహిళలకి రిజర్వేషన్లు అనేటువంటివి ఎన్నో వంతు సీట్లు ఇవ్వాలి? 1/3. ఏ అమెండ్మెంట్ ప్రకారం? 106th 106వ అమెండ్మెంట్ ప్రకారం 2023. సరే, నెక్స్ట్ 333 ఉందా? ఏంటిది 333 ఏం చెప్పింది? రాష్ట్ర శాసనసభల్లో ఒక ఆంగ్లో ఇండియన్ని గవర్నర్ నామినేట్ చేయడం, ఒక ఆంగ్లో ఇండియన్ని గవర్నర్ నామినేట్ చేయడం ప్రస్తుతం ఉందా? ఇది లేదు. ప్రస్తుతం 333 అనేటువంటిది లేదు. నెక్స్ట్ చూద్దాం 334. లోక్సభ మరియు రాష్ట్ర శాసనసభల్లో ఎస్సీ ఎస్టీలకు కల్పించినటువంటి రిజర్వేషన్ల యొక్క కాల పరిమితి గురించి చెప్పింది. ఏ ఆర్టికల్ అంటే 334. లోక్సభ రాష్ట్ర శాసనసభల్లో ఎస్సీ ఎస్టీలకు కల్పించినటువంటి రిజర్వేషన్లు 80 సంవత్సరాల వరకు కొనసాగుతాయి. 80 సంవత్సరాల వరకు కొనసాగుతాయి. ఇనీషియల్గా ఎన్ని సంవత్సరాలు? 10 సంవత్సరాలే. రిజర్వేషన్లు ఇనీషియల్గా ఎన్ని సంవత్సరాలు కొనసాగాలి? 10 సంవత్సరాలు కొనసాగాలి. దాన్ని ఏం చేసుకుంటూ వస్తున్నారు? 10 సంవత్సరాలు ఎక్స్టెండ్ చేసుకుంటూ రావడం జరుగుతుంది. అంతేనా చెప్పింది? చూడండి, దీని గురించి నేను అంతకుముందు కూడా చెప్పినాను. మొదటి రాజ్యాంగ సవరణ చట్టం 1950 ప్రకారం ఎన్ని సంవత్సరాలు? 10 సంవత్సరాలు. అంటే ఎప్పటి వరకు? 1960 వరకు. మళ్ళీ దీన్ని ఏం చేశాం? 8వ రాజ్యాంగ సవరణ చట్టం 1960 ప్రకారం ఇంకొక 10 సంవత్సరాలు. అంతేనా? నెక్స్ట్ 23వ రాజ్యాంగ సవరణ చట్టం 1970 ప్రకారం మరో 10 సంవత్సరాలు. 45వ రాజ్యాంగ సవరణ చట్టం 1980 ప్రకారం మరో 1, 8, 23, 45, 62. 62వ రాజ్యాంగ సవరణ చట్టం 1990 ప్రకారం మరి 19 సంవత్సరాలు. 79వ రాజ్యాంగ సవరణ చట్టం 2000 ప్రకారం మరో 10 సంవత్సరాలు. మళ్ళీ 95వ రాజ్యాంగ సవరణ చట్టం 2010 ప్రకారం మరో 10 సంవత్సరాలు. 104వ రాజ్యాంగ సవరణ చట్టం 2020 ప్రకారం మరో 10 సంవత్సరాలు. అంటే ఫస్ట్ 10, 20, 30, 40, 50, 60, 70, 80 సంవత్సరాలు. అంటే ప్రతి 10 సంవత్సరాలకి ఏం చేస్తా వస్తున్నారు? మళ్ళీ అమెండ్మెంట్ చేసుకుంటూ వస్తున్నారు. చూడండి, ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్లని ఎక్స్టెండ్ చేసినటువంటి రాజ్యాంగ సవరణ చట్టాలు చాలా అవసరం. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా బాగా ఇంపార్టెంట్. ఎస్సీ ఎస్టీలకు అంటే రిజర్వేషన్లను అనేటువంటివి చట్టసభల్లో పొడిగించినటువంటి అమెండ్మెంట్స్ ఏమున్నాయి? 1, 8, 23, 45, 62, 79, 95, 104. 1, 8, 23, 45, 62, 79, 95, 104 రాజ్యాంగ సవరణ చట్టాలు. ఈ రాజ్యాంగ సవరణ చట్టాల ద్వారా మొత్తం ఎన్ని సంవత్సరాలు రిజర్వేషన్లు పొడిగించారు? 80 సంవత్సరాలు రిజర్వేషన్లు అనేటువంటివి పొడిగించారు. అంటే ఎప్పటి వరకు ఈ రిజర్వేషన్లు ఎప్పటి వరకు ఉంటాయి?
2030 వరకు కొనసాగుతాయి అని ఈ ఆర్టికల్ చెప్తుంది. 334 ఆర్టికల్ అనేటువంటిది 80 సంవత్సరాల వరకు ఈ చట్టసభల్లో ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు అనేటువంటివి కంటిన్యూ అవుతాయి అంటుంది 334 అనేటువంటి ఆర్టికల్. నెక్స్ట్ ఇది 334లో ఏ అనేటువంటి ఆర్టికల్, 334లో ఏ అనేటువంటి ఆర్టికల్ ఉమెన్స్కి సంబంధించింది, ఉమెన్స్ రిజర్వేషన్స్కి సంబంధించింది. మరి 334లో ఏ ఉమెన్స్ రిజర్వేషన్స్ అనేటువంటివి అవి అమలులోకి వచ్చిన తర్వాత 15 సంవత్సరాలు కంటిన్యూ అవుతాయి. ఉమెన్స్ రిజర్వేషన్స్ అనేటువంటివి వన్స్ ఇంప్లిమెంట్ అయిన తర్వాత, ఒకసారి అమలు చేయడం స్టార్ట్ అయిన తర్వాత ఎన్ని సంవత్సరాలు కంటిన్యూ అవుతాయి? 15 సంవత్సరాలు కంటిన్యూ అవుతాయి. ఎప్పటి నుంచి అమలు చేస్తామని చెప్పారు? 2000 నెక్స్ట్ వచ్చేటువంటి ఎలక్షన్ అంటే 2029లో జరిగేటువంటి ఎలక్షన్స్లో ఉమెన్స్ రిజర్వేషన్స్ అనేటువంటివి స్టార్ట్ అవుతాయి. అప్పటి నుంచి ఎన్ని సంవత్సరాలు కొనసాగుతాయి? 15 సంవత్సరాలు కొనసాగుతాయి అంటుంది ఈ ఆర్టికల్ 334A. ఏ అమెండ్మెంట్ ద్వారా వచ్చింది ఇది? 106. ఉమెన్స్ రిజర్వేషన్ అనగానే ఏ అమెండ్మెంట్ గుర్తు రావాలి? 106. ఏమేం చెప్తుంది ఉమెన్స్ అమెండ్మెంట్ యాక్ట్ అనేటువంటిది? లోక్సభ మరియు రాష్ట్ర శాసనసభల్లో మొత్తం సీట్లలో 1/3 వంతు సీట్లు ఉమెన్స్కి రిజర్వ్ చేయడం జరిగింది అని చెప్తుంది. ఈ ఉమెన్స్ రిజర్వేషన్ అనేటువంటిది వన్స్ అమలు చేయడం స్టార్ట్ అయిన తర్వాత 15 సంవత్సరాల వరకు కంటిన్యూ అవుతాయి అంటుంది ఈ ఆర్టికల్ 334A అనేటువంటి ఆర్టికల్. ఏ ఆర్టికల్ అండి? 334A అనేటువంటి ఆర్టికల్. ఓకేనా? నెక్స్ట్ ఇది 335 ఏం చెప్పింది అంటే, ప్రభుత్వ ఉద్యోగాలు ప్రొవైడ్ చేసేటప్పుడు, పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ అనేటువంటిది ఇచ్చేటప్పుడు, ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చేటప్పుడు ఒక్కొక్కసారి అవసరమైతే ఎస్సీ ఎస్టీలకి, ఒక్కొక్కసారి అవసరమైతే ఎస్సీ ఎస్టీలకి రిజర్వేషన్లే కాదు, ఒక్కొక్కసారి ఎలిజిబిలిటీకి అవసరమైనటువంటి కట్ ఆఫ్లను కూడా తగ్గించవచ్చు, అర్హత మార్కులను కూడా తగ్గించవచ్చు అంటుంది ఈ ఆర్టికల్ అండి 335. మళ్ళీ చెప్తాను చూడండి. క్యాండిడేట్స్ అనేటువంటి వాళ్ళు ఎస్సీ ఎస్టీల కొన్ని పోస్టులు రిజర్వ్ చేశారు, ఎగ్జామ్ కండక్ట్ చేశారు. ఎగ్జామ్లో ఏమైంది అంటే ఎస్సీ ఎస్టీలకి అంటే అన్ని కట్ ఆఫ్ మార్కులు రాలేదు. ఇప్పుడు కొన్నిసార్లు చూడండి, కొన్నిసార్లు కొన్ని ఉద్యోగాలు సచివాలయ ఉద్యోగాలే ఇచ్చేస్తున్నప్పుడు ఎస్సీలకి ఉద్యోగం ఇవ్వాలి అంటే మినిమము 40% మార్కులు తెచ్చుకోవాలి అని ఇనీషియల్గా పెట్టారు. పోస్టులేమో 100 పోస్టులు ఉన్నాయి, 40% వచ్చినటువంటి వాళ్ళు 20 మందే ఉన్నారు. మరి మిగతా పోస్టులన్నీ ఖాళీగా ఉంటున్నాయా? అటువంటి సమయంలో ఈ కట్ ఆఫ్ మార్కుల్ని ఏం చేయవచ్చు? తగ్గించవచ్చు. ప్రభుత్వం అనేటువంటిది ఒక్కొక్కసారి అర్హత మార్కులను కూడా తగ్గించవచ్చు, ఎలిజిబిలిటీ మార్క్స్ని కూడా తగ్గించవచ్చు అంటుంది ఈ ఆర్టికల్ 335 అనేటువంటిది. చాలాసార్లు మన గ్రూప్ 2 ప్రిలిమ్స్లో అడిగింది ఇదే బిట్ట. గ్రూప్ 2 ప్రిలిమ్స్లో అడిగింది ఇదే బిట్. ఏంటి అంటే ఎస్సీ ఎస్టీలకి అర్హత మార్కులను తగ్గించవచ్చు అని ఏ అమెండ్మెంట్ చేశారు అనేటువంటి క్వశ్చన్ అడిగారు. 82వ రాజ్యాంగ సవరణ చట్టం, 82వ రాజ్యాంగ సవరణ చట్టం, 82వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం, 82వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం ఎస్సీ ఎస్టీలు అనేటువంటి వాళ్ళు తగినన్ని అర్హత మార్కులు సాధించలేనప్పుడు, లేకపోతే సాధించినప్పుడు వాళ్ళ యొక్క
ఎలిజిబిలిటీ మార్కులు అనేటువంటివి తగ్గించవచ్చు అంటుంది. వాళ్ళకి అర్హత మార్కులు అనేటువంటివి తగ్గించవచ్చు అని చెప్పిన ఆర్టికల్ ఏంటి? తగ్గించవచ్చు అని చెప్పినటువంటి ఆర్టికల్ ఏంటి? 335. అలా తగ్గించడం కోసం చేసినటువంటి అమెండ్మెంట్ ఏంటి? 82వ రాజ్యాంగ సవరణ చట్టం అనేటువంటిది. ఎలిజిబిలిటీ మార్క్స్ అనేటువంటివి తగ్గించడం కోసం చేసినటువంటిది 82వ రాజ్యాంగ సవరణ చట్టం అనేటువంటిది. 82వ రాజ్యాంగ సవరణ చట్టం అనేటువంటిది. దీని ప్రకారం ఎస్సీ ఎస్టీలకి ఎలిజిబిలిటీ మార్క్స్ని తగ్గించవచ్చు. ఎలిజిబిలిటీ మార్క్స్ అనేటువంటివి తగ్గించవచ్చు అని చెప్తుంది 82వ రాజ్యాంగ సవరణ చట్టం అనేటువంటిది. నెక్స్ట్ చూడండి, 82వ రాజ్యాంగ సవరణ చట్టం ఏ సంవత్సరం? 2002, 2003. 82వ రాజ్యాంగ సవరణ చట్టం 2002, 2003. ఓకేనా? నెక్స్ట్ 336, 337. ఇవి రెండు ఆంగ్లో ఇండియన్లకు సంబంధించినవి, ప్రస్తుతం లేవు. 336, 337 ఇవి రెండు ఆంగ్లో ఇండియన్స్కి సంబంధించినటువంటి ఆర్టికల్స్. 336, 337 అనేటువంటివి ఆంగ్లో ఇండియన్లకు సంబంధించినటువంటి ఆర్టికల్స్. అవేమీ నేర్చుకోవాల్సిన అవసరం లేదు, ప్రస్తుతం లేవు అవి. నెక్స్ట్ 338. 338 నేషనల్ ఎస్సీ కమిషన్. నేషనల్ ఎస్సీ కమిషన్. నేషనల్ ఎస్సీ కమిషన్ గురించి చెప్పేటువంటి ఆర్టికల్ 338. 338A నేషనల్ ఎస్టీ కమిషన్. నేషనల్ ఎస్టీ కమిషన్. నేషనల్ ఎస్టీ కమిషన్. 338 నేషనల్ ఎస్సీ కమిషన్, 338 నేషనల్ ఎస్టీ కమిషన్ ఏర్పాటు. 338B నేషనల్ బీసీ కమిషన్. నేషనల్ బీసీ కమిషన్. 338 నేషనల్ ఎస్సీ కమిషన్, 338A నేషనల్ ఎస్టీ కమిషన్, 338B నేషనల్ బీసీ కమిషన్ ఏర్పాటు. ఒక్కసారి ఇక్కడ చూడండి, ఇనీషియల్గా 338 ఆర్టికల్ ఏం చెప్పింది అంటే, ఎస్సీ ఎస్టీల యొక్క స్థితిగతులు అనేటువంటివి అంచనా వేయడం కోసం, ఎస్సీ ఎస్టీల యొక్క సిచ్యువేషన్స్ అనేటువంటివి పరిశీలించడం కోసం, వాళ్ళ యొక్క పరిస్థితులు అనేటువంటివి పరిశీలించడం కోసం, ఎస్సీ ఎస్టీల యొక్క పరిస్థితులు అనేటువంటివి అబ్జర్వ్ చేయడం కోసం ఒక కమిషన్ అనేటువంటి దాన్ని ఏర్పాటు చేయాలి. ఈ కమిషన్ అనేటువంటిది ఎప్పటికప్పుడు ఎస్సీ ఎస్టీల స్థితిగతుల గురించి కేంద్ర ప్రభుత్వానికి రిపోర్ట్ ఇవ్వాలి అంటుంది. ఏ ఆర్టికల్? 338. ఇనీషియల్గా ఎస్సీ ఎస్టీలు ఇద్దరికీ సంబంధించినవి ఉండేది దేంట్లో అంటే 338 ఆర్టికల్లో. ఎస్సీ ఎస్టీల స్థితిగతులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ కేంద్ర ప్రభుత్వానికి ఒక రిపోర్ట్ ఇవ్వడానికి ఒక కమిషన్ని ఏర్పాటు చేయాలి అంటుంది ఈ ఆర్టికల్ 338. ఈ ఆర్టికల్ని బేస్ చేసుకొని 1978వ సంవత్సరంలో 1978వ సంవత్సరంలో ఎస్సీ ఎస్టీల యొక్క స్థితిగతులను పరిశీలించడం కోసం, ఎస్సీ ఎస్టీల యొక్క కండిషన్స్ అనేటువంటివి అబ్జర్వ్ చేయడం కోసం
1978వ సంవత్సరంలో కమిషనర్ ఆన్ ఎస్సీ ఎస్టీస్ అనేటువంటి కమిషనర్ ఆన్ ఎస్సీ అండ్ ఎస్టీస్ అనేటువంటి దానిని ఏర్పాటు చేయడం జరిగింది 1978వ సంవత్సరంలో. 1978వ సంవత్సరంలో కమిషనర్ ఆన్ ఎస్సీ ఎస్టీస్ అనేటువంటి దానిని ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరి అధ్యక్షతన ఏర్పాటు చేశారు అంటే బోలా పాశ్వాన్ శంకర